పెట్టుబడి పెడతాను ఇన్ని వేల కోట్ల రూపాయలు అనగానే అది మనం ఇక్కడ లెక్క రాసుకుని 10,000 కోట్లు వచ్చేస్తున్నాయి, 50,000 కోట్లు వచ్చేస్తున్నాయి, 1,00,000 కోట్లు వచ్చేస్తున్నాయి, 2,00,000 కోట్లు వచ్చేస్తున్నాయి. ఇది ఇంతకుముందు కూడా అట్లాగే చెప్పాం. 20,00,000 కోట్లు అని చెప్పినటువంటి వాటిది ఆ తర్వాత రన్నింగ్‌లోకి వచ్చింది 35,000 కోట్లు. వీళ్ళు ఒక 14,00,000 కోట్లు అని చెప్పింది. ఆ తర్వాత రన్నింగ్‌లోకి వచ్చింది 85,000 కోట్లు. ఇంకోటి ఆ పెట్టుబడి పెట్టడం అంటే మన చేతికేం సూట్ కేసులు తెచ్చేవారు. వాడి సామాన్లు ఆడు కొనుక్కుంటాడు, ఆడి బిల్డింగ్ ఆడు కొనుక్కుంటాడు, వాడి ఆఫీస్ ఆడు పెట్టుకుంటాడు. దాంతో కాదు ప్రజలకి కావాల్సింది ఉపాధి అవకాశాలు ఏ మేరకు, ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు. హైదరాబాద్‌లో పెట్టినటువంటి పెట్టుబడుల ఇంపాక్ట్‌తో అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వీటన్నిటి వలన ఏమైంది, అందులో పనిచేసే వాళ్ళ జీతాల ఎక్స్‌పెండిచర్‌ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బ్రాండెడ్ బట్టల దగ్గర నుంచి బ్రాండెడ్ కార్లు, బ్రాండెడ్ బైకులు, అలాగే రెస్టారెంట్లు, అలాగే పబ్బుల ఇట్లాగా వ్యవస్థ వాటిట్లో పనిచేసేది. అట్లాగే దాన్నేమంటారు గెస్ట్ హౌస్‌లు అందామా, హోటల్స్ అందామా, తర్వాత రూమ్స్ అందామా, ఇట్లాంటి అనేక వాటన్నిటి ద్వారా ఉపాధి. వాస్తవంగా 6,00,000 మంది అక్కడ ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తుంటే దాదాపు 60,00,000 మంది వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటిది అక్కడ. ఇక్కడ అట్లాంటి పరిస్థితి కావాలి. అది వైజాగ్‌లో సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. రేపు క్వాంటమ్ ఇది గనక ఇక్కడ కూడా సక్సెస్ అయితే ఇక్కడికి కూడా అవకాశాలు వస్తాయి. ప్రస్తుతానికైతే మనం సాధ్యమైనంత వరకు అంకెల ఆర్భాటం కాకుండా ఉపాధి ఉద్యోగం నేను 1,50,000కి ఇప్పించాను, 2,00,000 ఇప్పించానంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో సాధించే ఉద్యోగం వ్యక్తి గొప్పతనం, వ్యక్తి స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ కంపెనీ ఇక్కడికి రావడం వల్లని నమ్మరు జనం. సరే మనల్ని నమ్మేవాళ్ళు నమ్మచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజలకి ప్రత్యక్షంగా ఏమి లబ్ధి చేకూరుస్తాం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. అంటే నేను చెప్పేది సంక్షేమ పథకాల గురించి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. అది పర్ఫెక్ట్‌గా జరగగలిగితే వెరీ సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. హైదరాబాద్‌లో అయితేనే ఉద్యోగం చేస్తాం, లేకపోతే హైదరాబాద్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాం, ముంబై, బెంగుళూరు ఇట్లాగా ప్రధాన నగరాల అబ్బాయిలనే పెళ్లి చేసుకుంటాం, ఆ ప్రధాన నగరాల్లో ఉద్యోగాలు అయితేనే చేస్తాం అనే స్టేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో అయితే ఉద్యోగం చేస్తాం, అమరావతి అబ్బాయిని చేసుకుంటాం, విశాఖ అబ్బాయిని అయితే చేసుకుంటాం, విశాఖ అయితే ఉద్యోగం వస్తే వస్తాను అన్నటువంటి రూట్‌కి మన జనంలో ఒక ఫ్లో రావాలా, రప్పించాలి. అలా రప్పించగలిగినటువంటి నైపుణ్యం అయితే ఉంది లోకేష్‌కి, బాబు గారికి. మరి ఏమాత్రం సక్సెస్ చేస్తారో చూడాలి.